ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నీవు యెహోవా యందు ఆనందించెదవు అని. నువ్వు ఎప్పుడు దేవుని యందు ఆనందిస్తావో తెలుసా? ఆయన నీ మీదున్న భారమును తొలగించి నీ హృదయములో ఉన్న వేదనను తీసివేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత చెప్పి ఆయన యందు ఆనందిస్తావు. అవును కదా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి దేవుడు నీ మీదున్న ప్రతి భారమును కూడా ఆయన తొలగించి నీ హృదయములో వేదన కొట్టివేసి నిన్ను ఆయన యందు ఆనందింప చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో తెలుసా? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నాకు ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు, నా వేదన ఎవరు అర్థం చేసుకుంటారు, నా పరిస్థితుల మధ్యలోకి ఎవరొచ్చి నిలబడతారు నాకు అండగా నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను చూసిన యేసయ్య ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీ పరిస్థితుల్లోకి రాబోతూ ఉన్నారు. నిన్ను ఆశీర్వదించి ఆయన నామమునకు మహిమకరంగా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. చూడండి, ఆయన అంటూ ఉన్నారు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను పెడతారంట. ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకో, నీ చేతిలో ఏ విద్య ఉందో, ఒక చదువే వ్యక్తిగా ఉన్నావా, వ్యాపారం చేసే వ్యక్తిగా ఉన్నావా, ఉద్యోగస్తునిగా ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే నమ్మకంగా నీకు అప్పగించబడిన పని నువ్వు చేయి. నువ్వు ఎప్పుడో గుర్తుపెట్టుకో, నేను నమ్మకంగా ఉండి నా ప్రభువుకు అనుగుణంగా నేను జీవిస్తాను, ఆయనే నన్ను దీవిస్తాడన్న ఒక నమ్మకాన్ని నువ్వు కలుగుండు. చాలామంది బిడ్డలు తమకు ఇవ్వబడిన సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. చాలామంది దేవుడు వారికి ఇచ్చిన తలాంతుల్ని గుర్తించలేకపోతున్నారు. ఈరోజు నువ్వెక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన స్థలములో, ఉన్నతమైన స్థితిగతుల్లో దేవుడు నిన్ను పెట్టబోతున్నారంతే. ఆమెన్. దావీదు ఎలాంటి వాడండి? గొర్రెలు కాచుకునేవాడు. ఉదయాన్నే తమ తల్లి తండ్రి ఇచ్చిన చల్దన్నం పట్టుకెళ్ళి గొర్రెలు కాచుకుంటూ దేవుణ్ణి స్తుతించుకునేవాడు. అలాంటి నమ్మకమైన దావీదుని దేవుడు మహారాజుగా స్థిరపరిచాడు. హల్లెలూయా. ఈరోజు నీ చేతిలో ఉన్న ఏ పనైనా సరే నువ్వు నమ్మకంగా దేవుని కొరకు చెయ్యి. దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు బాధ్యత కలిగి నువ్వు నిర్వహించు. ఇదిగో ప్రభు చెప్తున్నాడు, ఉన్నతమైన స్థితి. అది ఎలాంటి స్థితి? దేశములోనే ఉన్నతమైన స్థలం అంట. రాజుల పక్కన కూర్చుండి పెడతాడు దేవుడు నిన్ను, అధికారులతో కూర్చుండి పెడతాడు దేవుడు నిన్ను, నువ్వు దేవుని మీద ఆధారపడితే గనక. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుని దీవెన ఆశీర్వాదము నీ మీదకి వచ్చులాగున దేవుని దగ్గర మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చే. ప్రభువా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు, నేను నీకు మహిమకరంగా జీవిస్తాను తండ్రి, నీ కొరకు నేను నాయన ముందడుగులు వేస్తాను ప్రభు అని ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.